ఎస్ బాబురెడ్డి గారు 2 పార్టీలు వర్షన్ ఉన్నారు. మనకి ఇంకా బీజేపీ పార్టీ జాయిన్ అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ. సో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు ఈ అంశం కులగణన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయన చరిత్రలోనే ఒక అధ్యాయంగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ విపక్షాలు అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటారు అంటే ఈ క్యాబినెట్లో చోటు దక్కించాలి, అందరికీ బీసీలకి ఇవ్వాలని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఇది ఈ రాజకీయము మొత్తం ఎట్లుంటుందంటే, ఏ ఒక్క అధికారంలో ఒక పార్టీ ఉంటుంది, ప్రతిపక్షంలో 2-3 పార్టీలు ఉంటాయి. అంటే నేను ఒక విషయం చెప్పి అసలు విషయానికి వస్తాను. ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలు కూడా అధికార పక్షం చేసిందని ఒప్పుకో. నువ్వు ఎంత మంచిగా చెయ్యి చేయకపోవు, వాళ్ళు తప్పులు చేయని ఉప్పులు చేయని జరగదు. కాబట్టి వాళ్ళ పార్టీస్ చెప్పారు. కానీ విషయం ఏంటంటే, సరే 75 సంవత్సరాలలో చేయలేదు ఈ పెండింగ్ అంటే ఎప్పుడో ఒకసారి చేయాలి, ఇప్పుడు చేశాను. చేసి అది మంచిదే, తప్పడానికి అవకాశం లేదు. ఒకటేంటంటే ఎందుకు ఇది జరుగుతున్నది అంటే, ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. అన్ని వర్గాల వాళ్ళలో కూడా ఇంకా వెనుకబడుతనం చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ అగ్రవర్ణాలలో కూడా చాలా ప్రజలు కూడా బీదరికంలో ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఆర్థికంగా మిగతా దేశాలు లేక చాలా అభివృద్ధి సాధించి అన్ని వర్గాలు ముందుకు పోతే ఈ రిజర్వేషన్ అవసరం, కానీ ఈ కులగణన ఈ కొట్లాటలు ఉండవు. కానీ దేశం అనుకున్నంత లెవెల్లో అభివృద్ధి సాధించలేదు కాబట్టి ఇప్పుడు వెనుకబడతనం ఉన్నది. అంబేద్కర్ గారు గురించి కూడా ఈ రిజర్వేషన్స్ రావడము, దానిలో కులాల వారీగా ప్రాతిపదికన కూడా జరిగింది. అయితే ఎంతకుముందు మీరు రాజశేఖర్ గారు పోయినసారి మనం డిబేట్లో కూడా స్పష్టంగా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ బీసీలు 46.5 ఉన్నదా 50 ఉన్నదా అన్నది అది ఒక అంశం. అయితే దాన్ని సవరించడానికి మార్గాలు ఉన్నాయి. కానీ ఇవాళ అంటే ఒక రాజకీయ అంటే ఒక తేనె తుట్టెను కలిపారు. రాజకీయ తేనె తుట్టె అనేది కదిలింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అది ఆ ప్రభుత్వాన్ని శిథిస్తున్నదా, అవకాశవాదం ఉన్నదా, దొంగేశాలు ఉన్నాయా, రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ప్రతిదీ కూడా రాజకీయం ఉంటుంది. రాజకీయ లబ్ధి లేకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఏ చర్య కూడా తీసుకోదు. ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే ఆ పార్టీకి ఏ విధంగా లాభం అవుతుందో చూసుకుంటుంది కాబట్టి చేస్తారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ చేసే పని అది. కాబట్టి దానిలో మనం పెద్దగా ఎవరైనా మనం తప్పుపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటేంటంటే, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, బీసీలు కూడా బీసీ నాయకులు కూడా దీన్ని పెద్ద ఎత్తున తప్పుపడడం. అసలే అగ్రవర్ణాలు ఈ బీసీ రిజర్వేషన్కు సుముఖంగా ఉండరు. ఇది ఎంత ఎక్కువ లొల్లై ఎంత గందరగోళం అయితే వాళ్ళంతా సంతోషపడతారు. కానీ ఇట్లా బీసీలు అనుకుంటే నాయకులు, సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎవరైతే ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు అన్ని పార్టీల నాయకులు అంటారా పాపిరెడ్డి గారు? అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు అంటారా? అందులో సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎక్కువ ఉన్నారు. మేమైతే గొప్ప లీడర్స్ బీసీ లీడర్స్ అని చెప్పుకునే లీడర్స్ ఎక్కువ విమర్శిస్తారు. వాళ్ళ పేరు కోసం విమర్శిస్తారా, లేకపోతే ఏమైనా రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తారు. అయితే నాటువంటి నేను బీసీయేతర ఒక వర్గంగా నాకు ఎట్లా అనిపిస్తున్నదంటే, ఈ బీసీలు ఎన్నకైనా మారుతారా, ఈ గిట్లనే కొట్టాడుకుంటారా? ఇప్పుడు అంతకుముందు డిబేట్లో మనం స్పష్టంగా చెప్పిన, బీసీల మధ్య ఐక్యత లేకుంటే ఏ రిజర్వేషన్ అయినా ఏ సామాజిక రాజకీయ అభివృద్ధి కానీ వాళ్ళకి రావాల్సిన వాటా కానీ రాదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ మనం మాట్లాడుకున్న ఆ డిబేట్కు మళ్ళీ వచ్చే ఈ 3-4 రోజులలో చూస్తే ఏమైంది, మనం ఈ పేపర్ స్టేట్మెంట్స్ కానీ వీళ్ళు రకరకాల చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ గందరగోళం సృష్టించి ఎవరికి లాభం? బీసీలకు మాత్రం లాభం కాదు. ఇది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే మిగతా వర్గాలకు లాభం. వాళ్ళు నవ్వుకుంటారు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటే లైవ్లో రాస్తున్నా కాబట్టి చాలా మంది చూస్తారు, ఇది కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ మాట నేను అంటున్నాను. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఎవరికైతే లబ్ధి పొందుతుందో, ఎవరికైతే అది అవసరం ఉంటుందో వాళ్ళు కొంత సమన్వయం పాటించాలి. 46.5% కాదు 50% ఉన్నది, లేకపోతే 51% ఉన్నది, ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే ఇక్కడ కాలేదు. ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక రోజు తోని రాలేదు. దాదాపు 2-3 నెలలు సర్వే చేశారు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినప్పుడు ఈ బీసీ ఎవరైతే నాయకులు గొంతెచ్చుకొని ఇప్పుడు సెల్ఫ్ స్టైల్ లీడర్స్ ఎవరైతే ఎగురుతున్నారో బాగా జరిగింది. ఈ నాయకులు అప్పుడు పోయి మొదలు జనాలందరూ ఎందుకు చెప్పలేదు, మీరు అందరూ కూడా ఎన్యూమరేషన్ చేసుకోవాలి, మీరు కులగణనలో జాయిన్ కావాలి తప్పకుండా, ఎందుకంటే ఇది మనకు అవసరము, రాక ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు అప్పుడే చెప్పొచ్చు కదా. మళ్ళీ తర్వాత ఈ రాజకీయాలు ఎందుకు ఇవన్నీ?
ఇవన్నీ ఏమనిపిస్తున్నదంటే ఇప్పటికి కూడా బీసీలకు రాజకీయ పరిపక్వత లేదు, అవగాహన లేదు. ఈ ఈ బీసీల కానీ మధ్య కానీ కానీ ఐక్యమత్యం బాపిరెడ్డి గారు లేదు. ఒక్క కులగణన అంశంలోనే ఈ ఒక్క బీసీ అంశమే కాదు, మిగతా అంశాలకు 70 ప్రశ్నలు దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆ ప్రశ్నలు ఎదుర్కోవడానికి కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో లేరు, అందుకే పాల్గొనలేదన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే అటువంటప్పుడు 3% ఏదో అందులో ఉండేవాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారని. ఇప్పుడు రాజశేఖర్ గారు ఎన్యూమరేటర్ లిస్ట్ ఉంటుంది. నేను కూడా టీచర్ గా ఎన్యూమరేషన్ చేసిన, మా వైఫ్ కూడా టీచర్ ఉంటే మేమిద్దరం పోయి కూడా చాలా పాపులేషన్ లెక్కలో మేము కూడా చేసినాం. ఒకవేళ మీకు ఆ లిస్టు తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక మండలం ఉన్నది, ఒక గ్రామం ఉన్నది, గ్రామంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వారు ఎక్కడైనా ఇప్పుడు అది తీసుకొని మళ్ళీ ఒకసారి పోయి ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే బాగా గొంతె తరుస్తున్నారో తక్కువైంది అరిసే వాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు కదా, చెప్పి రిక్టిఫై చేసేందుకు అవకాశం ఉండదు కదా. పెరిగితే ఇంకో 2-3% పెరుగుతుంది కాబట్టి 47%, 50%, ఇది అంటే పెద్ద గణనీయమైన 50% 20% లెక్క పెట్టారని కాదు కదా. 46, 40% దాకా పోయింది కదా. ఇంకొకటో 2%, 3% తక్కువైతే ఎక్కడెక్కడ మిస్ అయినాయో ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకొని మొత్తం రిజర్వ్ అసలు మొత్తం సర్వే తప్పు, ఈ తప్పుల తడగా దీన్ని కాలబెడతాం, అధ్యత ఈ కాలబెడితే ఎవరికి పోతుంది? ఎవరికి ఇప్పుడు ఎఫ్సీలకు పోయేది ఏం లేదు. ఇప్పుడు ఎఫ్సీలలో బయటికి నాయకులు ఏం మాట్లాడినా, పార్టీలు ఏం మాట్లాడినా ఎఫ్సీ వర్గాలలో 90% ఈ బీసీ రిజర్వేషన్ ఎవరికి ఇష్టం లేని పని. కాబట్టి వాళ్ళకేం పెద్ద